నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీరామ్ వాస్తు మరియు జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం అండి. ఈరోజు మనము కనకపుష్యరాగం అనే రత్నం కోసము తెలుసుకుందామండి. కనకపుష్యరాగం అనే రత్నము జూపిటర్ అనగా గురు గ్రహానికి సంబంధించినటువంటిది. గురు బలం లేనిదే మనము ఏమీ చేయలేమండి. గురు బలము ప్రతి ఒక్కదానికి గురు బలం కావాలండి. గురు బలం ఉన్నవాళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళకు పెద్ద పెద్ద ఇండ్లు ఉంటాయి, సంతానం బాగా ఉంటుంది, చేతి నిండా డబ్బు ఉంటుంది, పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉంటాయి, వీళ్ళ దగ్గర బంగారం బాగా ఉంటుంది, మంచి డ్రెస్సులు బాగా ఉంటాయి, మంచి గ్రాండ్గా గొప్పగా కనిపిస్తారండి. గురు బలం లేని వాళ్ళు చాలా పేదరికంలో నిరుపేద కుటుంబంలో పుడతారండి. గురుబలం లేని వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారండి. ఈ గురుబలం మన జాతకంలో ఎలా పెంచుకోవాలంటే ఇప్పుడు నేను చెప్తానండి. మరియు గురుబలం లేకపోతే మనకు వచ్చే రోగాలు ఏమున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. గురుబలం లేకపోతే గొంతు సంబంధిత రోగాలు, నోరు సంబంధిత రోగాలు, లివర్ సంబంధిత రోగాలు, కడుపుకు సంబంధించిన రోగాలు, చర్మ వ్యాధులు బాగా ఇవి వెయిట్ ఉండడము స్థూలకాయం అంటారండి. వీళ్ళకు ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి సంతానము ఎవరికి కలగదండి. గురుబలం లేనిది సంతానము కలగదండి, గుర్తుపెట్టుకోండి. మరియు రాసులు ఏ రాశి వాళ్ళు ఈ కనకపుష్యరాగాన్ని ధరించవచ్చు అంటే ధనుర్రాశి వాళ్ళు మరియు మీనరాశి వాళ్ళు ఈ కనకపుష్యరాగం అనే రత్నాన్ని 4 నుండి 5 క్యారెట్లు తగ్గకుండా బంగారంలో పొదిగిన తదుపరి ప్రాణప్రతిష్ఠ చేశాక వీళ్ళు ఏదైనా గురువారం రోజు పొద్దున 6 నుండి 7 లోపు ధరిస్తే అద్భుత ఫలితాలు వీళ్లకు సిద్ధిస్తాయి. మరియు బాగా డబ్బులు కావాలనుకున్న వాళ్ళు, డబ్బు సంపాదన వీళ్ళకు బాగా కావాలనుకున్న వాళ్ళు కూడా ఈ కనకపుష్యరాగం అనే రత్నాన్ని ధారణ చేయవచ్చు. కానీ ఒక నిపుణుడైన జ్యోతిష్యుని సలహా మేరకే వాళ్ళు ధారణ చేయాలండి. మీ వ్యక్తిగత జాతక పరిశీలన కొరకై ఈ వాట్సాప్ నంబర్పై మీరు కాల్ చేయవచ్చు, వాట్సాప్ కూడా చేయవచ్చు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.